ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారు కదూ? మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రియులారా. ఈరోజు జన్మదినాన్ని అలాగే వివాహ దినాన్ని జరుపుకున్నటువంటి ప్రియులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో శుభాభివందనాలు తెలియజేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు మన ధ్యానాంశంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తే, యెహోవా మందస్సము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. చదవబడినటువంటి లేఖనములో దేవుని మందస్సము ఒబేదెదోము అనేటువంటి అతని ఇంటిలో 3 మాసాలు ఉండటను బట్టి అతని ఇల్లు అంతా కూడా ఆశీర్వదించబడింది అనేటువంటి మాటలు మనం చదువుకున్నాం. దేవుడు ఇశ్రాయేలుని ఐగుప్తు చెర నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత వారు దేవుని మందసమును పట్టుకొని ముందుకు వెళుతున్నప్పుడు పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ప్రభు వారిని ఉండి నడిపించాడు. అంత మాత్రమే కాదు, వారు ఆ రీతిగా ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో దేవుని యొక్క కృప వారితో ఉండి నడిపిస్తున్నాడు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా విడిచిపెట్టలేదు. తర్వాత నేను మీ మధ్య నివసిస్తానని చెప్పినప్పుడు ఒక గుడారమును కట్టినప్పుడు ప్రత్యక్ష గుడారములో వాటిని పెట్టారు. ఫిలిస్తీయులు వారి మీదకి దండెత్తి వచ్చినప్పుడు దేవుని మందసమును పట్టుకుని వెళ్ళిపోయారు. తర్వాత దావీదు రాజుగా పట్టాభిషక్తుడు చేయబడ్డాడు. దావీదు పురమునకు ఈ యొక్క మందసమును తీసుకువెళ్ళాలి అనేటువంటి ఆలోచన కలిగి క్రొత్త బండిని చేసి ఆ బండి మీద తీసుకుని వెళుతున్నప్పుడు ఆ యొక్క మందసము జారి పడిపోతుంటే వెంటనే ఉజ్జా చెయ్యి చాపి మందసాన్ని పట్టుకోబోయాడు. ఎప్పుడైతే చెయ్యి చాపాడో వెంటనే అతడు మృతి చెందినట్లుగా మనం చూస్తాం. వెంటనే ఇంకా దాన్ని ఆపి అక్కడ ఒబేదెదోము అనేటువంటి అతని ఇంటిలో ఉంచినప్పుడు 3 మాసాలు అతని ఇంటిలో ఉంది. 3 మాసాలు అతని ఇంటిలో ఉండటను బట్టి అతని ఇల్లంతా కూడా, అతని సొత్తు అంతా కూడా ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మందసము దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉంది. దేవుని సన్నిధి ఎవరి గృహాల్లో ఉంటుందో వారి గృహాలు దీవెనకరంగా ఉంటాయి. మందస్సంలో ఏముంది అని అంటే దేవుని ఆజ్ఞలు కలిగినటువంటి పలకలు, బంగారు మన్నా పాత్ర, చిగురించినటువంటి అహరోను చేతికర్ర, ఈ 3 దానిలో ఉన్నాయి ప్రియులారా. అయితే మందస్సము దేవుని సన్నిధికి సాదృశ్యంగా కనబడుతుంది, దేవుని వాక్యానికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. ఎప్పుడైతే మనము దేవుని వాక్యమును ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉంటామో దేవునితో, మన కుటుంబాలు దీవెననందుతాయి, మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, మన కుటుంబాలు హెచ్చించబడతాయి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన సంగమా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే అతని ఇంటిలో ఉన్నప్పుడు అతని ఇల్లు అంతా కూడా ఆశీర్వదించబడింది. నీ కుటుంబం ఆశీర్వాదం లేదు, నేను ఎలాగే ఉన్నాను అనుకుంటున్నావా? మరి దేవుని సన్నిధిని నువ్వు అనుభవించగలుగుతున్నావా? దేవుని సన్నిధి నీ ఇంటిలో ఉందా? నీ ఇంటిలో సినిమాలకు, సీరియల్స్కి, నీ ఇంటిలో లోక సంబంధమైనటువంటి విషయాలకు స్థానం ఉందా? దేవుని సన్నిధికి స్థానం ఉందా? ఒకసారి ఆలోచన చేయండి. దేవుని సన్నిధి ఎవరి గృహాల్లో అయితే ఉంటుందో, దేవునిని ఎవరైతే స్తుతించి ఆరాధిస్తుంటారో, ప్రభువుని ఎవరైతే మహిమపరుచుతుంటారో వారి కుటుంబాలు దీవించబడతాయి. ఒబేదెదోము ఇంటిలో దేవుని మందస్సం ఉండుటను బట్టి అతని సొత్తు, అతని ఇల్లు అంతా కూడా ఆశీర్వదించబడింది. నీ గృహం ఏ రీతిగా ఉంది? నీ గృహము దేనికి సాదృశ్యంగా ఉంది? ఒకసారి పరిశీలన చేద్దాం. అంత మాత్రమే కాదు, ఈ దేహమే దేవుని ఆలయం అన్నాడు గనుక నీ దేహంలో ఏమున్నాయి? నీ హృదయంలో దేవుని వాక్యము పెళ్ళుబుక్కుతూ ఉన్నప్పుడు, నీ హృదయంలో నుంచి ప్రభు యొక్క మాటలు వస్తున్నప్పుడు, దేవుని స్తుతించగలుగుతున్నప్పుడు, దేవునిని ఆరాధించగలుగుతున్నప్పుడు నువ్వు దీవెననుతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. అతని ఇల్లు, అతని సొత్తు అంతా కూడా ఒబేదెదోము ఇంటిలో ఉన్నప్పుడు దీవెన నొందినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మనము మన సమయాన్ని దేవునికి ఇద్దాం. నా జీవితంలో కష్టాలండి, నా జీవితంలో ఇబ్బందులు గుండా వెళుతున్నానండి, నా జీవితంలో ఎంతకాలము దేవుని అనుసరించి నడుస్తున్నా ఈ రీతిగానే ఉందండి అని అనుకుంటున్నావేమో. ఎందుకనంటే నీవు 2 పడవల మీద అడిగేస్తున్నావు, ఇటు లోకములోను ఇటు దేవుని మీద. సంపూర్ణంగా దేవుని మీద ఆనుకుని చూడు, నీ జీవితం ఎంత ఫలభరితంగా ఉంటుందో, నీ జీవితం ఎంత దీవెనకరంగా ఉంటుందో. దేవుడు నీకు ఉన్న దాంట్లోనే సమృద్ధినిచ్చి నడిపించేవాడు. కనుక ప్రభువుకి మన జీవితాలు అప్పగించి ఆయన సన్నిధిని మనం అనుభవించగలిగినప్పుడు దేవుని కృపలో ముందుకు సాగుతాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థించుదాం. పరిశుద్ధడానికి వందనాలు. ఈ కొద్ది మాటలు మా వినికిడిలో దీవించండి. దేవుని మందస్సము ఒబేదెదోము ఇంటిలో ఉన్నప్పుడు అతని ఇల్లు, అతని సొత్తు అంతా కూడా దీవించబడినట్లుగా మేము చూస్తున్నాం. ప్రభు దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉంది. మేము కూడా దేవుని సన్నిధిని అనుభవించినప్పుడు మా నాన్న
అప్పుడు మా కుటుంబాలు, మా గృహాలు దీవెనకరంగా ఉంటాయి అని మీరు సెలవిచ్చారు. అందుని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ కొద్ది మాటలు మా వినికిడిలో దీవించండి. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి, దీవించి బలపరచమని, సమస్త మహిమ మీరే పొందుకొనమని యేసు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.